పాములు అవి అన్నీ వస్తుంటాయని. కొండచలం చూసి భయపడ్డమాట. కొండచలం ఏం చేస్తాయంటే తర్వాత మా నాన్నగారు అన్నది అడవిలోనే నీకు నువ్వు ఎలా తప్పించుకుంటారు అబ్బాయి అని చెప్పి మనకి ఈ కొండలో తప్ప బయటనైతే బ్రతకలేను నేను. ఆ కాయలు ఈ కాయలు అని చెప్తుంటారు కదా, హెల్త్కి ఇది మంచిది అది మంచిది అని చెప్తారు. డీటెయిల్గా తర్వాత వీడియో తీసి యూట్యూబ్లో అన్నది అప్లోడ్ చేయడం జరుగుతుంది. నువ్వు రాత్రులు ఇంటికి రావు, అడవి దగ్గర ఉండిపోతావు, కొండల దగ్గర అంటుంటారు. అవి ఎక్కడ పడుకుంటావు, అసలు ఎక్కడ ఉంటావు? ఇప్పుడు ఎంతమంది ఫ్యాన్స్ వచ్చారు, నీకు ఎలా ఉంది, నీ ఫీలింగ్ ఎలా ఉంది అసలు? నువ్వు చేసి డైలీ పని వీడియో తీసి పెట్టాలని ఐడియా ఎలా వచ్చింది నీకు అసలు? మా బావగారు ఇలాగే నీకులాగా వచ్చారన్న, నీ లైఫే బాగుంది రాజు అనుభూతికి, నా లైఫ్ ఏం బాగుంది బావా. హైదరాబాద్లో ఉంటున్నాం కదా, డబ్బులు అయిన ఉన్నాయి కానీ చాలామంది చేస్తున్నారు యూట్యూబ్ అన్నది. నేను చేస్తే నా మొహమాలు చూసి లైక్లు కొడతారు, పైగా బాగా నచ్చినట్టు ఉంది అందరికీ. నువ్వు రాత్రులు పడుకుంటావు, నిన్న పాములాగా మనకి సరిపోద్దన్న. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. కల్ముషం లేని మనుషులు ఈ కాలుష్యానికి దూరంగా ఉంటూ సహజంగా వాళ్ళు చేసే పనులతోటే జనాలందరికీ దగ్గర అయ్యారు. అలాంటి చాలామంది మనుషుల్లో మన కేడిఆర్ కొండదర్రాజు ఒకడు. ఇప్పుడు కొండదర్రాజు అసలు ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఏంటి, తన వీడియోలు అసలు డైలీ చేస్తున్నాడా లేదా, అవన్నీ మనం ఒకసారి వెళ్ళి చూద్దాం. వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఇదే అంటే వాళ్ళ ఇల్లు ఇక్కడ అడిగితే చెప్పారు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనోడు ఏం చేస్తున్నాడో చూద్దాం ఫ్రెండ్. రాజు రాజు అండి చెప్పండి. రండి ఏడండి రాజు, ఏడి రాజు పొలం వెళ్ళిపోయాడండి. ఎక్కడది? చాలా దూరం, ఒక 5 మైళ్ళు ఉంటుంది. కొండలోనా? కొండలోనండి. సరే వెళ్ళి వస్తాలే, అది తీసుకొస్తా. అలాగండి. మామూలుగా సినిమాల్లో హీరోలు కొండలు ఎక్కుతారు, అడవులు చెట్లు ఇవన్నీ దాటుకుంటూ వెళ్తుంటారు సినిమాల్లో, అదే. కానీ నిజ జీవితంలో వీళ్ళు ఈ అడవులోని ఇవన్నీ ఎక్కడ ఏ ఉన్నాయో ఏంటో అన్నీ చూసుకుంటూ వెళ్తారు. ఈ అడవుల్లో తిరగడం అంటే చిన్న విషయం కాదు అది. ఈ విషమ జంతువులు అవి చాలా ఉంటాయి, ఏవి పడతాయి వస్తుంటాయి. అవన్నీ చూసి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఔషధాలు ఏమున్నాయి, ఏ మొక్క ఏంటి, ఏ ఆకు ఏంటి, ఏది దేనికి పనికి వస్తుంది, అవన్నీ తెలుసుకుంటారు అనమాట. అలా వీళ్ళు అలా చేసే దాంట్లో మనకు బాగా తెలిసిన వ్యక్తి మన కొండదర్రాజు. ఏదేది ఎక్కడుంది, అడవుల్లోంచి ఎక్కడెక్కడ ఏం తీసుకొస్తా, ఏమేమి ఉన్నాయి, వాటిని బట్టి తను ఏం చేస్తుంటాడు అది ప్రజలందరికీ అలవాటయ్యేలా, ప్రజలందరూ తను ఏం చేస్తున్నాడు ఏంటో చూసేలాగా తను చేసేది మొత్తం చూపిస్తున్నాడు అనమాట. అదేంటంటే జనాల్లోకి తను ఏదో చేస్తున్నాడని కాదు, తన జీవనశైలి ఎలా ఉంది. మనోడు మనకి సిటీలో అది ఉంటున్నాము, మన అందరి స్టైల్ మారింది, లైఫ్ స్టైల్ అయితే మారింది. కానీ అక్కడ తను చేసేది అది మనకు చాలా వెరైటీగా అనిపిస్తుంది, కొత్తగా అనిపిస్తుంది. ఈ పల్లెలో కల్ముషం లేని వీళ్ళ చిరునవ్వులు, ఈ పొల్యూషన్ లేకుండా పొల్యూషన్ దూరంగా ఊరు చివర వీళ్ళు యాక్చువల్గా ఈ ఊరు చివర అనమాట. మొత్తానికి ఊరు చివర ఉంటుంది ఇది. కానీ వీళ్ళు జనాల మనసులు దగ్గరగా ఉన్నాడు ఇతను, ఈ కొండదర్రాజు. సరే ఇప్పుడు మనోడు ఎక్కడున్నాడు చూద్దాం, చూసి మనోడు అసలు ఏమేం చేస్తున్నాడు ఏంటి అవన్నీ మనం డైరెక్ట్గా అడిగి తెలుసుకుందాం అసలు. మనోడు ఇక్కడే ఉన్నాడని చెప్పారు. ఈ అడవులు ఎక్కడున్నాడు చూద్దాం అసలు. ఈ అడవి అంతా అసలు ఎలా వస్తున్నాడో డైలీ చూస్తే ఎలా ఉంది, భయం వేస్తుంది చూస్తే అప్పుడు అడవి అసలు. ఎక్కడున్నాడు ఆడు చూద్దాం, పిలుద్దాం ఒకసారి. రాజు, కేడిఆర్, రాజు ఎక్కడో అరుస్తున్నాడు. రాజు ఇంటికి వెళ్ళారు. రాజు నేను ఇంటర్వ్యూ చేద్దామని ఇంటికి వెళ్తే అమ్మ నాన్న ఏంటంటే ఇక్కడ అడవిలో ఉన్నాడని చెప్పారు. అదే వ్యవసాయం పని చేసుకున్నాను. సరే చూద్దాం ఇక్కడ నువ్వు అసలు ఎలా చేస్తున్నావు ఏంటో చూద్దాం, డైరెక్ట్గా చూద్దామని వచ్చాను. అయ్యో ఇంటికాడి నుంచి ఇక్కడ రావడం చాలా కష్టం అన్న, అయినా చాలా బాగా వచ్చానంటే నాకు చాలా దూరం. అసలు ఎలా వస్తావు రోజు నువ్వు అసలు ఇక్కడ దాకా? ఫస్ట్ అయితే సైకిల్ మీద వస్తానన్న, లేదంటే అప్పుడప్పుడు నడుచుకుంటూ వస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ నుంచి ఊరికి 5 కిలోమీటర్ల దూరం అనమాట. కానీ బాగా నచ్చారన్న. అలవాట మొత్తం నీకు అంతే ఇక్కడ? అలవాటేనన్న. రండి అలాగే చూపిస్తాను మీకు అడవి అన్నది. చాలా దూరం వచ్చారు కాబట్టి అలాగా ఒక అడవి అన్నది మీకు ఎక్స్పీరియన్స్ చేస్తాను. పాములు అవి అన్నీ వస్తుంటాయని వస్తాను. కనిపిస్తాయి? కనిపిస్తాను. భయమేదా?
అంటే చిన్నప్పుడు ఒకసారి భయం పడ్డాను అన్న. అంటే కొండచెలను చూసి భయం పడ్డా అనమాట. ఆ, అది అప్పుడప్పుడు ఈ కొండచెలని ఏం చేస్తాయంటే ఇవి చూడండి ఇలాంటి మాల్లు ఉన్నాయి కదా, ఆ, అంటే ఇలా చెట్లకి చుట్టబెట్టి చుడేసి ఉంటాయి అనమాట. నా చిన్నప్పుడు ఒకసారి భయం పడ్డాను. తర్వాత మా నాన్నగారు అన్నది వచ్చారన్నమాట. వచ్చి దాన్ని నన్ను తీసుకెళ్ళిపోయారు మా నాన్నగారు వచ్చి. తర్వాత అన్నది ఏం జరిగిందంటే అడవిలోనే నీకు నువ్వు ఎలా తప్పించుకుంటారు అబ్బాయి అని చెప్పి అడవి మొత్తం తిప్పాడు అనమాట మా నాన్నగారు. ఎంత వయసు అప్పుడు నీకు? నాకు అప్పుడు 17 అన్న. 17 చాలా భయం పడ్డాను. ఇప్పుడైతే అలవాటు అయిపోయిందన్న. ఇదే ప్రపంచం నీకు అంతా మొత్తం? ఇదేనన్న. మనకి ఈ కొండలో తప్ప బయటనైతే బ్రతకలేను నేను. బయట బతకలేవు. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుందన్న. పైగా వర్షాకాలం అయితే ఇంకా బాగుంటుంది. చల్ల గాలి వాతావరణం. నీకు నచ్చిందా లేదన్నా? సూపర్, అసలు బాగా నచ్చింది. ఇదేనన్నా. అంటే ఇంకో కొంచెం అలా పైకి వెళ్తే లొకేషన్ అన్నది బాగుంటుంది అనమాట. అది కూడా చూద్దామన్న మనం. కాదు, చెట్లు అయ్యి ఎక్కి ఆ కాయలు ఈ కాయలు అని చెప్తుంటారు కదా, హెల్త్కి ఇది మంచిది అది మంచిది అని చెప్తారు. నీకు ఎలా తెలుసు ఇవన్నీ అసలు నీకు? ఈ ప్రస్తుతానికి అయితే నాకు కొన్ని తెలుసు కొన్ని తెలియదన్న. తెలియలేని ఏం చేస్తానంటే మా నాన్నగారికి అడిగితాను అనమాట. అడిగిన వాళ్ళు మా నాన్నగారు చెప్తూ ఉంటారు. దానివల్ల వీడియో అదే ఆ మొక్క గురించి తెలుసుకొని డీటెయిల్గా తర్వాత వీడియో తీసి యూట్యూబ్లో అన్నది అప్లోడ్ చేయడం జరుగుతుంది. పొలమని ఉందా మీకు ఇక్కడ? ఉందన్న. అదో కొండపైకి ఎక్కాలి మనం రోజు. ఆ పైకి వెళ్ళి రోజు నాగా అదిగా నా కొండపైకి ఎక్కాలి మనం ఆ కొండపైకి ఎక్కితే మన కొండపొడ అన్నది వస్తుంది అనమాట. రాజు, నువ్వు ఇంటి దగ్గరేమో చాలా మందిని అడిగితే నువ్వు రాత్రులు ఇంటికి రావు, అడవి దగ్గర ఉండిపోతావు, కొండల దగ్గర అంటుంటారు. అవి ఎక్కడ పడుకుంటావు అసలు? ఎక్కడ ఉంటావు? ప్రస్తుతానికి అయితే తోటలో మనకి మా అమ్మ మా నాన్నగారు పాక కట్టారన్న. పాక అయితే అక్కడ ఉంది. ఏది ఏది? అదిగోనన్న, అదే మన పాక. ఓకే, భలే బాగుంది పాక. కాదు మరి ఇదేంటి, ఇది ఎందుకు కట్టారు ఇక్కడ? ఇదన్నా, ఇది దిష్టి బొమ్మ అన్న. ఇది ఎందుకు కడతారంటే నేను అప్పుడప్పుడు రాత్రిపూట్ల తోటలో ఉండిపోతాను కదన్న. అప్పుడు అడవి జంతువులు ఏవి రాకుండా ఇది ఒక మనిషిలాగా ఉంటుంది కదా, అడవి జంతువులు చూసి భయంపడి వెళ్ళిపోతాయి అనమాట. దానివల్ల మనకి చాలా తెలివి ఉంది నీకైతే. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. నువ్వు అసలు ఏం చేస్తుంటావు రాత్రులు అసలు అక్కడ? ఒక్కొక్కసారి ఇంటికి వస్తుంటాను, లేదంటే తోటలో ఉండిపోతాను అన్న. ఇంటికాడ కన్నా ఈ అడవిలోని తోటలో ఉండడం చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్న. ఇంటికాడ అంటే గోలగోలన్న. ఇక్కడైతే చెప్తున్నాను కదా చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. వాతావరణం కూడా చూడండి మనకి కరెక్ట్గా అనుకూలంగా ఉంది. చాలా చల్లగా ఉంది కదన్నా. ఇప్పుడు ఎంతమంది ఫ్యాన్స్ వచ్చారు, నీకు ఎలా ఉంది? నీ ఫీలింగ్ ఎలా ఉంది అసలు? నాకైతే చాలా సంతోషంగా ఉందన్న. పైగా నీతో పాటు అలాగా మా తోట మొత్తం మీకు చూపిస్తున్నాను కదా, నాకైతే చాలా నచ్చింది. చెప్పరాజు, ఇంకా నీకు ఫోన్లు అవి ఎట్లా? నీకు ఫోన్లో అయితే ఇంటికాడ ఉంటాను నేను. అప్పుడప్పుడు ఇంటికి వెళ్తుంటాను. అప్పుడు మనకు కావాల్సిన సామాన్ అంతా కొని తెచ్చుకొని ఇక్కడ ఉంటాను అనమాట. ఇదేనన్న మన పాకలతో మాట్లాడండి. లేదన్నా, ఏదే లేదు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్న. చూస్తున్నా చల్లని వాతావరణం. నీకు అసలు ఐడియా ఎలా వచ్చింది నీకు? నువ్వు చేసి డైలీ పని వీడియో తీసి పెట్టాలని ఐడియా ఎలా వచ్చింది నీకు అసలు? అది నాది కదన్న, మా బావగారు ఇలాగే మీకులాగా వచ్చారన్న. వచ్చిన తర్వాత బామ్మర్ది తినడానికి ఏమైనా ఉందా అన్నారు. ఉన్నది బావ అని చెప్పి ఏం చేశానంటే ఇవన్నీ జీడి మొక్కలు కదా, జీడిపళ్ళు కోసి జీడిపక్కలు కాల్చినమాట ఈ నేచర్లోని. కాల్చినప్పుడు ఇలాగే చల్ల గాలి వస్తుంటే వేడివేడిగా ఈ జీడిపప్పు అనేది తిన్నారు. నీ లైఫే బాగుంది రాజు అనుభూతికి, నా లైఫ్ ఏం బాగుంది బావా, నేనే ఈ కొండపూడిలోనే కష్టపడతా ఉంటున్నానంటే, లేదు లేదు రాజు, అడవిలో అదే మేము హైదరాబాద్లో ఉంటున్నాం కదా, అక్కడైతే మాకు డబ్బులు అయినా ఉన్నాయి కానీ మనశ్శాంతి ఒకటి లేదన్నారు. తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామన్నారు. యూట్యూబ్ ఛానల్ రోజు ఒక నైట్ వచ్చింది నీకు మొత్తం. ఈ ఐడియా ఇచ్చిందంటే మా బావగారు అన్న, యూట్యూబ్ ఛానల్ పెడతావు రాజు అనుభూతికి నేను వద్దాను. ఎందుకు వద్దాను అంటే అండి, చాలామంది చేస్తున్నారు యూట్యూబ్ అన్నది. నేను చేస్తే నా మొహమాలు చూసి లైక్లు కొడతారు, పైగా బ్యాడ్ కామెంట్స్ ఎక్కువ పెడతారన్న. ఎంకరేజ్మెంట్ ఎవరో చేయరు కానీ బ్యాడ్ కామెంట్స్ ఎక్కువ పెడతారని చెప్పి ఫస్ట్ అయితే వద్దాను. తర్వాత లేదు లేదు రాజు అని చెప్పి ఒకటి వీడియో తీసుకొచ్చామన్నమాట. బాగా నచ్చినట్టు ఉంది అందరికీ. అదే కదా రాజు, ఇప్పుడు నువ్వు రాత్రులు పడుకుంటావు, నిన్న పాములా ఏమన్నా వస్తాయి? లేదన్న, మనకి లోపల అన్నీ ఉంటాయన్న. లోపల ఏముంటాయంటే కత్తి ఉంటుందన్న. పైగా మనకి ఒక నైట్ నిద్ర అవడానికి మంచం, తర్వాత తినడానికి 3 పూటల ఆహారం, మొత్తాన్ని పాక లోపల ఉంటాయి అనమాట. మనకి సరిపోద్ది అన్న. ఎప్పుడైనా వచ్చినాయా పాములు? వచ్చి చాలా సార్లు వచ్చాను, కొట్టేసాను ఒకసారి. లోపలికి వెళ్దాం, అప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఇవేంటి కిందేమో ఇలా రౌండ్గా ఏంటి ఇలా కన్నం పెట్టేలా? ఇది ఎందుకు చేశానంటే అన్న, ఈ పాక చుట్టూ ఇలా రౌండ్గా ఎందుకు తీసానంటే వర్షాకాలం ఎక్కువ వర్షం పడుతుంది కదా అన్న. ఆ పడినప్పుడు నీరు అన్నది ఈ గుంతలో చేరుతుంది అన్న. చేరినప్పుడు మన దగ్గర డ్రమ్ములు ఉన్నాయి, ఆ డ్రమ్ముల్లోకి ఈ నీరు అన్నది తోడతాం అనమాట. అప్పుడు మనం తోటకి ముందు కానీ అలాగే జీడి చెట్టు మొదల ఈ నీళ్ళు పోయడం కానీ చేస్తాం అనమాట. ఈ నీళ్ళు అన్నది వేస్ట్ పోదన్న, చాలా విధాలుగా ఉపయోగపడుతుంది మనకి. అంత
నువ్వు ఎప్పుడైనా బయటికి వెళ్ళావా ఈ ఊరు దాటి? వెళ్ళానన్న 2 సార్లు వెళ్ళానన్న. ఎక్కడికి వెళ్ళావు? ఫస్ట్ అయితే వైజాగ్ తీసుకెళ్లారన్న మా బావగారు, అంటే సురేంద్ర అన్న, నాయుడు అన్న తీసుకెళ్ళి అదే రమ్మన్నారు. నా సబ్స్క్రైబ్ చాలా చూసాను, చాలా బాగుంది. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళామన్న. హైదరాబాద్లో కూడా చాలా మంది సబ్స్క్రైబ్ కలిసాను. నాకైతే చాలా సంతోషంగా ఉందన్న. ఏమన్నారు వాళ్ళందరూ? ఎక్కడ ఉండిపోన్నారా? అంటే మామూలు పలకరించారన్న. పలకరించిన తర్వాత ఏ రోజు ఎలాగొన్నా బాగున్నావు అని పలకరించారు. నేనైతే బాగున్నానమ్మా, మీరు ఎలాగొన్నారంటే నీ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి రాజు అన్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషపడ్డాను. ఇక్కడ ఇందా చూస్తున్నాను, ఏంటి రాజు ఏం చేస్తావు దీంతో? ఈ నడి తడపలు అంటారన్న. అంటే తాటికొమ్మ నరుగుతారు కదా, తాటికొమ్మ నరికిన తర్వాత ఇవి తీస్తారన్నమాట. ఈ దేనికి ఉపయోగపడతాయి అంటే ఇగన్న ఈ పాకలే కడతారు కదా, చూడండి ఇక్కడ వీటితోటి ఈ తడపలన్నీ కడతారన్నమాట. ఈ కర్రలు కలిసే కదా జాయిన్ చేస్తారన్నమాట ఈ తడపలతోటి. పైగా కట్లు అవి కావాలన్నా ఈ తడప అనేది మనకి ఉపయోగపడుతుంది, చాలా విధాలుగా ఉపయోగపడుతుంది అన్న ఇది అన్నది. అలాగే ఇక్కడ పెడతానన్నది. అలాగే ఈ పాక లోపల కన్నా బయట ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అవన్నీ చూస్తూ ఇంటికి వెళ్ళి ఒకసారి ఇల్లు అది కూడా ఎలాగుందో చూద్దాం. రాజు, ఫస్ట్ ఎంత నీ యూట్యూబ్ సంపాదన ఎంత తీసుకున్నావు? ఫస్ట్ అయితే మా బావగారు బండి కొన్నారు, వచ్చిందన్న. పర్లేదు, ప్రస్తుతానికి అయితే హ్యాపీ. ఇప్పుడు అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు బాగా వస్తుందా? కొంచెం పర్లేదన్న, ప్రస్తుతానికి అయితే ఈ గింబలని, ఆ తర్వాత మాకు నెల బ్యాలెన్స్ అది వేసుకోవడానికి సరిపోతుందన్న. పైకి బండి అదే అడవిలోకి వెళ్ళడానికి బండిలో పెట్రోల్ అని యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులన్నీ ఇలా వాడుతున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు నీ కళ ఏంటి రాజు అసలు? నా కళ అయితే ఏమీ లేదన్న. నాది అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఒకటే కళ అన్న. అమ్మ నాన్నలు బాగా చూసుకోవాలి, 3 పూట్ల ఆహారం ఉండాలి, తర్వాత మంచి ఇల్లు ఒకటి ఉండాలి. ఇంక చాలన్న, ఇంకా అంత మించి ఇల్లు కడదాం, బిల్డింగ్ వేద్దాం అన్నట్టు. అంతే అన్న, ఇంకా అంత మించి నాకేమొద్దన్న. పెళ్ళి ముందు ఇల్లు ఉంటానే కదన్న, ఇప్పుడు పిల్లలు ఎత్తున్నారు కదా రాజు. ఆ కొండలకి ఏర్పడుతుంది ఎప్పుడైనా? పై వరకు వెళ్ళావు నువ్వు ఎప్పుడైనా? చాలా సార్లు. పై వరకు అక్కడ తేనెలు ఎక్కువ ఉంటాయి అన్న. ఆ పైన బుర్రతేనె అన్నది ఉంటుందన్న. అంటే 2 రాల్స్ అందులో పెడతాయిన తేనె చాలా బాగుంటుందన్న. చాలా వీడియోలో పెట్టానండి, అవి కూడా చూడండి తప్పకుండా. ఈసారి తెప్పించి పెట్టి నేను వస్తాను, తప్పకుండా అన్న. మనం ఇంటికాడ పెట్టడం కాదన్న, మనమే వెళ్దాం. వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ మీకు కూడా బాగుంటుంది కదా. వెళ్దాం. ఆ లోపల ఉంటుందన్న తేనె, చాలా బాగుంటుందన్న. దాన్ని ఏమంటారంటే బుర్రతేనె అంటారు కొంతమంది. అది అమ్ముతామన్న. లీటరు 600కి, తర్వాత 500కి అమ్ముతామన్న. మాకేం వచ్చేదన్న, మా ఇంటికాడ నుంచి ఇంత దూరం వచ్చి ఆ తేనె తీసి అమ్ముకుంటే 600 వస్తాయన్న. 600 ఎలాగోలా తీసుకున్నాం ఇంకో, ఈ తేనె కొంటాడు కదన్న, ఆడేం చేస్తాడు 600ని 5,000కి అమ్ముకుంటాడు. మొన్న ఒకళ్ళు తేనె తిన్నానన్న, అది కల్తీ తేనె అనమాట. నాకు తెలుసుకొని తిన్నాను. చాలా మంది సిటీలో కొనుక్కుంటారు కానీ తేనె అది నిజమైన తేనె కాదు, స్వచ్ఛమైన తేనె కాదు, అదంతా డూబు తేనె అనమాట. రాజు, ఒకసారి ఇంటికి వెళ్ళి మీ ఇల్లు ఎలాగుంది, అమ్మా నాన్న ఏం చేస్తున్నారు అంతా మాట్లాడుకుందాం. ఒకసారి ఇంటికి వెళ్దాం. తప్పకుండా వెళ్దాం అన్న, కూడా పడిలా ఉంది. వెళ్దాం. ఏంటి రాజు, వర్షం ఇవాళ ఎంత గట్టిగా పడుతుంది? నేను చెప్పాను కదన్న, మా సైడ్ ఒకసారి ఎండన్న, ఒకసారి ఇలా ఎక్కువ వర్షం పడిపోతుంటది అనమాట. నిన్ను చూద్దామని వస్తే ఫుల్గా వర్షాలు రప్పిస్తున్నావు నువ్వు. మన సైడ్ అంతేనా, ఒకసారి ఎండలు ఎక్కువ కాసేస్తే, ఒకసారి వర్షాలు ఎక్కువ పడిపోతాయని. నువ్వు వీడియోలు అవి పెడుతున్నావు కదా, ఇంటి దగ్గర వంటలు చేసినవి అవేని, అవి చూద్దాం. ఒకసారి వెళ్దాం, మీ ఇంట్లోకి ఏమున్నాయి చూద్దామా? తప్పకుండా పదన్న లోపలికి. కొంచెం ఉంగలన్న మన ఇంటి లోపలికి. ఇదేనా మా ఇల్లు, సింపుల్గా ఉంది. మేము వండుకున్న సామాను. అలాగే ఈరోజు నా బొబ్బస్కాయ ముక్కలు తెచ్చారు, చాలా బాగుంటాయి. ఈ ముందు కొట్టినాయి కదన్నా. ఓకే, బాగున్నాయి, న్యాచురల్గా తిందాం. కుండల్లో ఈ మినుగులన్న. ఓకే, ఈ మినపప్పు, అదే మినపట్లు వేస్తారా? ఓకే, ఇదేంటంటే గరం మసాలా సామాన్ అంతా ఇలా దంచుకుంటాం అనమాట. ఓకే, ఇవన్నీ మీకు తెలిసినాయి కదండి. నూనె, ఉప్పు, కారం. ఇది బొంగులో ఇది బొంగన్న, ఎదురు బొంగు. లోపల చికెన్ ఇట్టి కాలుస్తారు కదా, దానికి తెచ్చాను అనమాట. 2 తెచ్చాను అడవి లోపల నుంచి. కుదిరితే బాగా వండుతానన్నా. ఇందులో ఉండలేదు, ఇంకా ఉండలేదన్న. వీడియో చేయాలి, అది కూడా పెద్ద వీడియో చేస్తాను. బాగుంది, సింపుల్ గా ఉంది ఇల్లు అంతా. ఇల్లు అంటే బాగా ఎప్పుడు కట్టిస్తాను ఇల్లు మరి? ఏం చెప్పలేదన్నా. బీరో ఉంది, ఇది మా అవుతుందని. డ్రెస్సింగ్ టేబుల్ ఉంది, ఇది మా అవుతుంది. సింపుల్ గా ఇప్పుడు ఇక్కడే పడుకుంటారు అందరూ. అందరూ ఇక్కడ వర్షం వస్తే పక్కన ఒక పాక ఉంది కదా లోపల. వర్షం వస్తే ఎలా మరి? ఇది తడుతారు ఏమన్నా? పర్లేదు, బాగానే ఉంటుందని. అంటే కాకపోతే అప్పుడు బరకం ఉందా,
అంటే అప్పుడప్పుడు కారిపోతుంటుంది అనమాట. పర్లేదన్న, ఇంకో కారిపోయినప్పుడు ఇగో ఇలాంటి గిన్నెలు పెడుతుంటాం. రాజు, నువ్వు కొండలోకి అయ్యి వెళ్తుంటావు కదా, చాలా మంది జాగ్రత్తలే చెప్తుంటావు. నువ్వు ఏ జాగ్రత్తలు తీసుకుంటావు వెళ్ళేటప్పుడు? నేను వెళ్ళేప్పుడు అయితే పక్కగా కత్తెట్టుకు వెళ్తాను. ఎందుకంటే చెప్పలేం ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది. సడాలు మన ఏ జంతువు అని వచ్చేది అనుకో, మన చేతులు ఏమి లేకపోతే దాడి చేసే అవకాశాలు. ఎన్ని జంతువులు కొట్టాను ఇప్పుడు దాకా? ఇప్పుడు కొట్టలేదని ఒకటే కొట్టలేదు, కాకపోతే బెదిరించాను అంతే. ఎవరిని? అంటే ఈ నక్కలు అవి ఉంటాయి కదా, అవి వచ్చినప్పుడు ఇలా బెదిరించినప్పుడు వెళ్ళిపోయాయి అనమాట. బండ్లు, అలా బండ్లు, కొండ ముచ్చులు అవన్నీ వచ్చాయి. ఇప్పుడు అయ్యేనా ఈ అడవిలో చూద్దాం. అయ్యో ఇవనండి, ఇవన్నీ కత్తులు. ఇవన్నీ కత్తులన్నా అడవి లోపల పట్టుకెళ్తుంటా. బయటకు వెళ్ళిపోదాం. రాజు, రాజు చాలా చాలా థ్యాంక్స్ రాజు. అడగగానే నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చావు, పిలిచావు, రెండన్నా చేసుకుందామని చెప్పి పిలిచావు. ఇప్పుడు మీ అమ్మగారిని నాన్నగారిని ఒకసారి పిలిచావు అనుకో, నా తరపున చిన్న కానుక తీసుకొచ్చి, ఇక్కడ చిన్న కానుక తీసుకొచ్చాను, వాళ్ళకి ఇద్దాం. వాళ్ళకి మా పిన్నాలు ఇంటిగా ఉంటాను, తీసుకురా. ఒకసారి పిలువు ఒకసారి. అమ్మా, నాన్న రండి నాన్న. అన్నయ్య వచ్చారు కదా, వీళ్ళు ఏదో గిఫ్ట్ ఇచ్చారంట. ఇంకానే మా అమ్మ మా నాన్న. ఓకే, ఇదిగో అంకుల్ మీకు ఇదిగో, ఇదిగో అమ్మా. మంచి అబ్బాయిని కన్నారు మీరు. మీ అబ్బాయి మీకు మంచి పేరు చేస్తున్నాడు ఊర్లోనే కాకుండా మొత్తం అన్ని చోట్ల. మీ వాడు తెలియనాడు అంటే ఎవరు లేరు. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? మీ వాడు బాగా ఫేమస్ అయ్యాడు కదా, అందరూ వచ్చి రాజేడి అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? అందరు రావడం మరి మాకు సంతోషం కదండి, మరి చాలా సంతోషం. ఎందుకంటే మరి ఇన్నాళ్ళు ఎవరు వచ్చేవారు కాదు. మరి ఎప్పుడైతే బాబు గారు ఇలాగే చేసాడో, ఎక్కడెక్కడ నుండి వస్తున్నారు, మాకు మరి సంతోషం అయిద్దండి. మరి పిల్లల పట్ల ఇంతమంది వస్తున్నారంటే మాకు సంతోషం కదా. ఇంకా సంతోషంగా ఉండాలని, మీరు ఇంకా రాజు మిమ్మల్ని ఇంకా బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే రాజు, థ్యాంక్ యూ రాజు. వెళ్ళొస్తాయి, ఇంకా వెళ్ళొస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది చూసాం కదా మన కొండదారి రాజు గురించి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తున్నాండి, మంచి మంచి ఇంటర్వ్యూలతో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్. బాయ్.